ఐ విల్ ఫైండ్ యూ. ఈ సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది టోటల్ గా 8 ఎపిసోడ్స్ తో. అండ్ ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చి 45 to 55 minutes అలా ఉంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ సిరీస్ గురించి మాట్లాడాలనుకుంటే టైటిల్ అయితే సింపుల్ గా ఉన్నా స్టోరీ మాత్రం కంప్లీట్ గా ఒక మిస్టీరియస్ అండ్ ఎమోషనల్ తో నిండిపోయి ఉందని చెప్తా. ఒక ఫాదర్ తన సన్ మర్డర్ కేసులో కన్విక్టెడ్ అయ్యి జైల్లో ఉంటాడు. అందరూ తన సన్ చనిపోయాడని నమ్ముతారు, కానీ ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ఎవిడెన్స్ వల్ల తన సన్ ఇంకా బతికే ఉండొచ్చు అనే క్లూ దొరుకుతుంది. అక్కడి నుంచి జైలు నుంచి బయటకు వచ్చి నిజం కనుక్కోవడానికి హీరో స్టార్ట్ చేసే డేంజరస్ జర్నీయే ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. ఇంకా ఈ సిరీస్కి మెయిన్ థీమ్ ఇంకోటి ఉంటుంది. ఏంటంటే అది ఒక ఫ్యామిలీని, ఇంకా ట్రూత్ని, సాక్రిఫైస్ని, ఇంకా ఎప్పుడు గివప్ చేయొద్దని, ఒక ఫాదర్ తన కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్ళగలడని చూపించడం, ఎమోషనల్ పాయింట్ని థ్రిల్లర్ ఫార్మేట్లో చూపించదు చూడండి, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ గురించి చెప్పాలంటే ఎపిసోడ్ ఫస్ట్ నుంచే మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఒక క్లూ రివీల్ అయిన తర్వాత ఇంకో క్వశ్చన్ జనరేట్ అవుతుంది. అసలు ఈ సిరీస్లో ఆ ఫేమస్ ట్విస్ట్లు అండ్ ఇంకా టర్నింగ్ సిరీస్ అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నాకైతే కంటిన్యూస్గా గెస్ చేయాలని చేస్తుంది, కానీ నెక్స్ట్ ఏం అవుతుందో కూడా అర్థం కాలేదు. ఈ సిరీస్ అయితే మైండ్ ట్విస్టింగ్గా ఉంది. ఇంకా లీడ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అతని ఈ సిరీస్కి బ్యాక్ బోన్ అనే చెప్తా. ఒక ఫాదర్గా పెయిన్ అండ్ గిల్టీని, డిటర్మినేషన్ని చాలా కన్వీనియన్స్గా చూపించారు. ఫిమేల్ లీడ్ అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారని చెప్తా. ప్రతి క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేలా రైటింగ్ ఉంది. ప్రతి క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేలా రైటింగ్ ఉండడం థ్రిల్లర్కి చాలా ప్లస్ పాయింట్. ఇంకా టేకింగ్ అండ్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ అయితే సస్పెన్స్ ని స్లోగా బిల్డ్ చేసి స్టోరీని ఇంట్రెస్టింగ్ గా నరేట్ చేశాడు. ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రెజెన్స్ ఇన్ టైమ్ లైన్ మధ్య స్మూత్ ట్రాన్సాక్షన్స్ ఉంటే నాకు కొన్ని ప్లేసెస్ లో అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకొన్ని ప్లేసెస్ లో అయితే కొంచెం స్లో అయినా మిస్టరీ రివీల్ చేసే పోర్షన్ అయితే నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా మ్యూజిక్ అండ్ బీజియం గురించి మాట్లాడాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సిరీస్కి బిగ్గెస్ట్ అంతనే చెప్తా. టెన్షన్ సీన్స్లో, ఇన్వెస్టిగేషన్ సీన్స్లో అండ్ ఎమోషనల్ మూమెంట్లో వచ్చే బీజం అయితే అట్మాస్ఫియర్ని చాలా పర్ఫెక్ట్గా క్రియేట్ చేసింది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ అయితే డార్క్ అండ్ స్టైలిష్గా ఉంది. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా ఉంది. ఎస్పెషల్గా ఇన్వెస్టిగేషన్ సీన్స్లో అయితే ఎడిటింగ్ చాలా బాగుంది. ఇంక ఈ సిరీస్ ఎందుకు చూడాలంటే మిస్సింగ్ యూ, ఫూల్ మీ వన్స్, స్టే క్లోజ్, ద స్ట్రేంజర్ లాంటి హ్యారింగ్ కోలాబ్ అడాప్షన్ నచ్చితే డెఫినెట్గా దీనికి కూడా కనెక్ట్ అవుతారు. ఇంకా ఫైనల్గా ఎవరైనా మీరు సిరీస్ కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది ఇంకా వెళ్తూ మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.